మా వినియోగి ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్లో సేవల్లో లోపం అనేది కొంత వివరణ ఇవ్వవలసి ఉంది. ఎందుకంటే వినియోగదారుల కమిషన్లు ఇచ్చే తీర్పులను బట్టే మనం ఏవి సేవాలోపము, ఆ సేవాలోపానికి ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది, కాంపెన్సేషన్ ఏమి ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ మధ్యకాలంలో కోచింగ్ సెంటర్లు ప్రతి వీధిలోనూ వెలిసినాయి. ఈ కోచింగ్ సెంటర్లు ఎంతవరకు వాళ్ళు కోచింగ్ ఇస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళు కలెక్ట్ చేసే ఫీజులు మాత్రం చాలా విపరీతంగా ఉంటున్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లు సరైన వసతులు లేక, కొన్ని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదాలు జరిగి, మరికొన్ని కోచింగ్ సెంటర్లో వర్షం నీరు ఒక్కసారిగా వచ్చేసి మునిగిపోయిన విద్యార్థులు, ఇలాంటివి ఎన్నో ఎపిసోడ్లు చెప్పుకున్నాం మనం. ఈ ఎపిసోడ్ ఏంటంటే దేశంలోనే అత్యుత్తమమైన కోచింగ్ సెంటర్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ అక్కడ వాళ్ళ యొక్క కోచింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే బయట నుంచి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అందులో చేర్పిందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి అవి. ఆ డిమాండ్కి తగ్గట్టుగానే వాళ్ళ కోచింగ్ ఫీజు కూడా ఉంటుంది. 3 లక్షల పైచిరుకు కోచింగ్ ఫీజు అక్కడ. ఈ 3 లక్షల పైచిరుకు కోచింగ్ ఫీజు తగ్గ సేవలు అందించడం ఒక పద్ధతి అయితే, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో బిల్డప్ చేసుకున్నట్టు ఆ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పారో అది వాళ్ళ వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దాటి తక్కువ చేస్తే తప్పకుండా అది సేవల్లో లోపం అవుతుంది. ఈ సేవల్లో లోపం ఎలాగుంటుంది అన్నదే మీకు వివరించాలని చెప్పి ఈ కోచింగ్ సెంటర్ గురించి చెప్పాను. ఈ కోచింగ్ సెంటర్లో గోస్వామి లావణ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారు వెళ్ళి సంప్రదిస్తే ఫీజు 3.5 లక్షలని, చాలా అత్యున్నత స్థాయిలో మేము విద్యాబోధన చేస్తామని, అమ్మాయికి కావాల్సిన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, అన్ని రకాలైన వసతులు ఇక్కడ దొరుకుతాయని, ఇలాగ ఎన్నెన్నో విషయాలు చెప్పారు వీళ్ళు. అది నిజమేని నమ్మిన తల్లి అక్కడ ఆ కూతురిని చేర్పించడానికి నిర్ణయించుకుంది. తర్వాత 3 లక్షల పైచిలుకు ఫీజుని ఏదో స్కాలర్షిప్ లాగా ఆఫర్ చేసి 1,50,000కో 1,70,000కో తగ్గించారు. అంటే ఏంటి, ఎంఆర్పి ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ పెట్టి తర్వాత స్కాలర్షిప్ అని తగ్గించడం. అంటే అసలు వాల్యూ కోర్సుకి అంతే ఉంటుంది, కానీ దాన్ని పెంచేసి మళ్ళీ మీకు ఏదో స్కాలర్షిప్ ఇచ్చామని ఒక నాటకం. అది చాలా కోచింగ్ సెంటర్లో జరుగుతున్నదే. అది దీని మీద అజమాయిషీ లేదు. మీరు ఎందుకు అంత ఫీజు తీసుకుంటారని అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే మనది మిక్స్డ్ ఎకానమీ. ఈ మిక్స్డ్ ఎకానమీలో ధరల నియంత్రణ ప్రభుత్వం చేయలేదు. ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ వచ్చి ఏదైనా ఒక ఉద్రిక్తత ఏర్పడినప్పుడు, లేకపోతే ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, కొన్ని అత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయినప్పుడు ప్రభుత్వం కలగజేసుకుంటుందేమో తప్ప, మామూలుగా అయితే మార్కెట్ ట్రాన్సాక్షన్లో ధరలు నిర్ణయించడంలో భారత ప్రభుత్వం కలగజేసుకోదు. అది మిక్స్డ్ ఎకానమీలో ఉన్న సూత్రమే. అది మార్కెట్ ఏ రకంగా ఉంటే, మార్కెట్ ఏ రకమైన డిమాండ్ ఉంటే, ఆ డిమాండ్ తగ్గ ఏ ధర ఉంటే ఆ ధర పే చేయాలి. మరి హైప్ చేసేసుకుని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకుని మా కోచింగ్ సెంటర్ అంత గొప్పది లేదని ప్రకటించుకుని డెఫినెట్గా ఫీజు కూడా అలాగే పెంచేసుకుంటారు. మళ్ళీ ఎంత ఫీజు కట్టేమన్నది అసంతృప్తి అతనికి ఉండకుండా ఉండాలి చేరిన స్టూడెంట్కి అని చెప్పి మళ్ళీ దాంట్లో కన్సెషన్ లాగా ఓ నాటకం ఆడతారు. చూడండి, మీరు ఏ కోచింగ్ సెంటర్ అయినా చూడండి, వాళ్ళు ముందు చెప్పేది చాలా ఎక్కువ, తర్వాత స్కాలర్షిప్ రూపేణా క్వాలిఫై అయితే ఇస్తామంటారు, ఆ రకంగా కొంత తగ్గిస్తారు. సగం తగ్గించేశారు కదన్నా ఆనందమే మనకు ఉంటుంది, కానీ అసలు ఫీజు ఎంత నిర్ణయించాలి దీనికన్నది అక్కడ లేదు, రూల్ లేదు. సరే, ఈ లావణ్య గోస్వామి అక్కడ చేరిన తర్వాత వాళ్ళు ఆర్భాటంగా పలికిన వసతులు ఏవీ కూడా ఆ కోచింగ్ సెంటర్లో కనిపించలేదు. ఆమెకు ఏది కూడా అక్కడ హ్యాపీ అవ్వలేదు. పైగా స్టాండర్డ్స్ ఆఫ్ కోచింగ్ కూడా ఆ అమ్మాయి చాలా డిసాటిస్ఫై అయింది. స్టాండర్డ్స్ ఆఫ్ కోచింగ్ అస్సలు బాగోలేదని. అంచేత వెళ్ళిపోతామంటే వాళ్ళు ఫీజు తిరిగి ఇవ్వరు. మేము వెళ్ళిపోతాం, ఇక్కడ స్టాండర్డ్స్ లేవు, సరైన వసతులు లేవని చెప్తే వెళ్ళిపోండి, మేము మాత్రం ఫీజు రిఫండ్ ఇవ్వం, ఇలాగే కదా మాట్లాడతారు. ఇంకా ఈ గోల పడలేక డైరెక్ట్గా కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళి ఇలా జరిగింది అని విన్నవించుకున్నారు. మొత్తం అన్నీ తెలిసిన తర్వాత, అంటే అక్కడ ఎటువంటి వసతులు లేవు, కోచింగ్ ఎందుకు అలా సబ్స్టాండర్డ్గా ఉన్నది అన్నది చాలా చక్కగా ఆ అమ్మాయి వివరించడం వల్ల ఆ విషయం కన్స్యూమర్ కమిషన్కి క్లియర్గా అర్థమయ్యి మొత్తం ఫీజు, ఆ అమ్మాయి కట్టిన మొత్తం ఫీజు 1.66 lakhs, అంటే 1,66,000 ఏదైతే ఫీజుగా చెల్లించిందో అది పూర్తిగా ఆ అమ్మాయికి తిరిగి వాపస్ చేయమని చెప్పి ఆ కన్స్యూమర్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. అంచేత వినియోగదారుడికి కష్టం వస్తే
ఆ కష్టాన్ని తీర్చుకునే సాధనాలు మనకున్నాయి. కన్జ్యూమర్ కమిషన్స్ కేవలము కన్స్యూమర్స్ యొక్క వివాదాలని పరిష్కరించడం కోసమే అక్కడ చేపట్టబడ్డాయి. అలాగే లేబర్ కోర్టు ఉంది. లేబర్కి ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే యజమాని నుంచి లేబర్ కోర్టులు పరిష్కరిస్తాయి. అవి లేబర్కి అనుకూలంగానే తీర్పు ఉంటుంది. అక్కడ యజమాని ఏదో లోపం చేశాడని తెలిస్తే, అలాగే కన్జ్యూమర్ కమిషన్లో కూడా కన్జ్యూమర్ తరపునే తీర్పు వస్తుంది. కానీ కన్స్యూమరు కావలసిన సాక్ష్యాలని కమిషన్ ముందు ఉంచాలి. ఈ విషయాలు మీరు తెలుసుకుని తప్పనిసరిగా మీరు కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ వేస్తారని భావిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.